యేసుక్రీస్తు నామమున మీకందరికీ సాయంకాల శుభాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక 2-3 నెలలు మనము పౌలు గలతీయులకు రాసిన పత్రికను అధ్యయనం చేశాము. అధ్యాయాల ప్రకారము ప్రతి వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క కృపను బట్టి ఈనాడు ఎఫెసీయుల పత్రిక మొదటి అధ్యాయంలోని 10 వచనాలు చదువుకున్నాము. వీలైనంత వరకు, సమయం ఉన్నంత వరకు ఎన్ని వచనాలు మనము ధ్యానించుకోగలమో అన్ని వచనాలను మనము ధ్యానం చేసుకుందాం. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలోని మొదటి అధ్యాయంలోని 2 వచనాలు చూస్తే ఇవి పరిచయ వాక్కులు. అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఆయన ఎందుకు ఈ లేఖ రాస్తున్నాడో అక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడో ఆయన చెబుతూ ఉన్నాడు. ఏ ప్రకారము? దేవుని చిత్తము వలన, దేవుని చిత్తము లేకుండా కాదు. దేవుని చిత్తమును బట్టి ఆయన ఈ లేఖను ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ విశ్వాసులకు ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏమంటున్నాడంటే దేవుని చిత్తం ఉండాలి. మన జీవితంలో జరిగే ప్రతి విషయమును బట్టి దేవుని చిత్తాన్ని మనము వెతకాలి. దేవుని చిత్తం లేకుండా మనము ఏది తలపెట్టినా అది వృధా ప్రయాస అయిపోద్ది. దానినే మరి సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను ఏమన్నాడంటే వ్యర్థము అని అన్నాడు. కారణం ఏంటంటే దేవుని చిత్తం. ఎన్నో చూస్తాం మనము ఈ లోకములో. ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు. అంత మాత్రమే కాదు, మనం తల్లి గర్భములో నుండి శిశువుగా బయటకు వచ్చిన తర్వాత మన ఎదుగుదలలో మనకు జ్ఞానము వచ్చిన దగ్గర నుంచి, స్పర్శ తెలిసిన దగ్గర నుంచి, మనకు వివేచన వచ్చిన దగ్గర నుంచి అనేక విషయాలను మనం ఈ లోకంలో చూస్తాం. వీటిలో వ్యర్థమైనది ఏది, ప్రయోజనకరమైనది ఏది, దేవుని చిత్తానికి అనుకూలమైనది ఏది, దేవుని చిత్తము కానిది ఏదో, అవన్నీ కూడా మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము ఈ విషయాన్ని పౌలు చెప్పుతున్నటువంటి విషయాన్ని, అంటే మన విషయంలో దేవుని చిత్తము ఏమై ఉందో మనము ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాలి. మనకు మనము చేస్తూ ఇది దేవుని చిత్తము అని మనం ఎక్కడ కూడా అనకూడదండి. దేవుని చిత్తాన్ని దేవుడే బయలుపరుస్తాడు. కాబట్టి దేవుని చిత్తమేదో అది దేవునికి తెలుసు. చూడండి ఒకసారి పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయములో ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. 18వ వచనం చదువుకుంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయములో దేవుని చిత్తము అని అంటున్నాడు. ఏంటి దేవుని చిత్తము? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు మనము దేవుడికి చెల్లించాలి. అందుకనే రాజైన దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము, ఎందుకంటే అది దేవుని యొక్క చిత్తము. అదేవిధంగా లూకా సువార్త మొదటి అధ్యాయములో కన్యమరియా ఏమన్నది? నా ప్రాణము నాలో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నది అని ఆమె అన్నది. కాబట్టి మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఇక్కడ ఈ తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో పౌలు చెప్తున్న మాట, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మరి ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో ఇది దేవుని యొక్క చిత్తం. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఈ ఎఫెసీలు పట్టణములో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది జీవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ లేఖ రాస్తున్నాడు. ఇది దేవుని యొక్క చిత్తమే అని మనము తెలుసుకోవాలి. అంటూ ఏమంటున్నాడంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులకును క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఎవరెవరున్నారు ఇక్కడ? పరిశుద్ధులు, క్రీస్తు యేసునందు
విశ్వాసులు. సో పరిశుద్ధులు ఎవరు పిలువబడుతున్నారు? వారు ఎప్పుడు పరిశుద్ధులయ్యారు? వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత, యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాత వాళ్ళు పరిశుద్ధులయ్యారు. ఎలాగంటే వాళ్ళు తమ చెడునంతా కూడా విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యమును అంగీకరించి తమ జీవితంలో మార్చుకొని దేవుని వైపు తిరిగినప్పుడు వాళ్ళు పరిశుద్ధులుగా పిలువబడ్డారు, పరిశుద్ధులు అయ్యారు. రెండవది, వాళ్ళు విశ్వాసులే పరిశుద్ధులవుతారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులవుతారు. కానీ దేవుని యందు అపనమ్మిక కలిగినటువంటి వారు, దేవుని యొక్క వాక్యానికి విరోధముగా మాట్లాడేవాళ్ళు ఎవ్వరు కూడా పరిశుద్ధులు కాలేరు. అదే మనము ప్రతి సమయమున అపోస్తుల విశ్వాస ప్రమాణములోను నికేయ విశ్వాస ప్రమాణములోను ఒప్పుకోలు. దీనిని ఏమన్నారంటే ఇంగ్లీష్లో కన్ఫెషన్ అన్నారు. ఒప్పుకోవాలి. ఇది విశ్వాసము, నిజమని నమ్మేది విశ్వాసము. కాబట్టి అటువంటి వారికి, ఆ విశ్వాసులకు ఇక్కడ పౌలు ఈ లేఖను రాస్తూ ఉండడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏ విధంగా శుభాన్ని చెప్పి ఆశీర్వాదమును ఇచ్చి ఆయన తెలియజేస్తున్నాడు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. విశ్వాసులకు అందరికీ కూడా ఏమి కలగాలి? తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప కలగాలి. రెండవది, సమాధానము కలగాలి. దేవుని కృప ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. దేవుని కృప లేని చోట సమాధానము ఉండదు. దేవుని కృప ఎవరి పట్ల ఉంటుంది? దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారి పట్ల దేవుని కృప ధారాళముగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని కూడా ఈ సమయమున దేవుని బిడ్డలుగా మనమందరము నమ్మగలిగి ఉండాలి. కాబట్టి మరి పౌలు అంటున్నాడు 3వ వచనములో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడుగాక. తండ్రి అయిన దేవుడే స్తుతింపబడాలి. దేవునికి చెల్లించాల్సినటువంటి స్తుతులు మనుషులకు చెల్లించకూడదు. దేవునికే మనము స్తుతులు చెల్లించాలి. దేవుడు మన జీవితంలో చేస్తూ ఉన్న ప్రతి విధమైన మంచి కార్యమును బట్టి ఈ రోజున మనము ఉనికి కలిగి జీవిస్తున్నాం. దేవుని యందు మన ఉనికి ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన పాప క్షమాపణ, అదే కృప. తద్వారానే మనము విశ్వాసులమయ్యాము. కాబట్టి ఇక్కడ పౌలు చెప్పుతున్న యొక్క మాటలను బట్టి అటువంటి దేవుడు, తన కుమారుని ద్వారా మనకు రక్షణ అనుగ్రహించిన దేవుడు, ఎల్లకాలము మనతో ఉండడానికి ఒక ఆదరణకర్తను పంపించి ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ. కాబట్టి త్రిత్వములో ఏకత్వమై నిత్యత్వములో ఒక్కడిగా ఉన్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి మనమందరము కూడా మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఆయనను మనము స్తుతించి ఆయనను ఆరాధించాలి అని వాక్యములో వ్రాయబడి ఉన్నది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలను చదువుకుందాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును. ఎవరు స్తుతింపబడాలి? మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, ఆయన స్తుతింపబడాలి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను జన్మింపచేశాను. తండ్రి అయిన దేవుడు మనలందరినీ కూడా తిరిగి బ్రతికించాడు. మనము పాపములన మనము చచ్చిన వారమే, కానీ తన కుమారుని మన ద్వారా మనలందరినీ కూడా విమోచించినటువంటి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆయనను బట్టి చెబుతూ పౌలు ఏమంటున్నాడంటే, ఆయన స్తుతింపబడాలి. కారణం ఏంటంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన. యేసుక్రీస్తే గనక మృతులలో నుండి తిరిగి లేచి ఉండకపోతే
మనకు రక్షణ వచ్చి ఉండేది కాదు. మనము తండ్రి అయిన దేవుడిని, కుమారుడైన దేవుడిని, పరిశుద్ధాత్ముడై ఉన్న దేవుణ్ణి మనము నమ్మేవాళ్ళము కాదు, విశ్వసించేవాళ్ళము కాదు, ఒప్పుకునేవాళ్ళము కాదు. ఇది సత్యము. అందుకనే అంటున్నాడు, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వల్ల మనకు లభించింది ఏంటంటే జీవంతో కూడిన ఒక నిరీక్షణ ఆయన మనకు ఇచ్చాడు. ఏ విధంగా మన ఆది పితరుడైనటువంటి అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆయన దేవుడిని నమ్మి విశ్వాసులకు తండ్రిగా ఘనతకెక్కాడో మనకందరికీ తెలుసు కదా. ఆయన ఎవరు? అబ్రహాముకి మనం ఏమంటాం? ఆయన్ని విశ్వాసులకు తండ్రి. ఎందుకంటే మొట్టమొదటిసారి ఆయనే దేవుణ్ణి నమ్మడానికి నిరీక్షణ ఏది లేదు కాబట్టి ఆయన కాలములో దేవుడు పిలిచిన వెంటనే తన భార్యను తీసుకొని, పరివారాన్ని తీసుకొని దేవుడు ఎక్కడికి చెప్పితే అక్కడికి వెళ్ళాడు. ఒక నిరీక్షణతో వెళ్ళాడు. నేను గనక ఈయనను వెంబడిస్తే, నేను దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నానో అది ఈ యెహోవా దేవుని వల్ల నాకు లభిస్తుంది, కాబట్టి నేను వెళ్ళాలి. అంతకుముందు కార్యాలు ఏవి కూడా అక్కడ లేవు అబ్రహాము దేవుణ్ణి నమ్మడానికి కదా, ఏవి కూడా లేవు. కానీ ఆయన నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడుతుంది. మనం ఎప్పుడైతే నమ్ముతామో పరిపూర్ణ విశ్వాసంతో, పరిపూర్ణ హృదయంతో, అది మనకు నీతిగా ఎంచబడుతుంది. మనము దేవుణ్ణి నమ్మాము కాబట్టి అది మనకు నీతి. కనుక ఇక్కడ పౌలు ఈ మాట తెలియజేస్తున్నాడు. కారణం ఏంటంటే దేవునికి ఎందుకు మహిమ కలగాలి, తండ్రి అయిన దేవునికి ఎందుకు మహిమ కలగాలి అని అంటే, మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, మనకు జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలగాలి అని అంటే ఆయన ఏమి చేశాడో మనం చూస్తే అదేంటి? అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాను. మనలందరినీ కూడా జన్మింప చేయడానికి కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఏంటి అది? మొదటిది అక్షయమైనది. క్షయమైనది కాదు, ఇది అక్షయమైనది. దీనిని గురించి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో ఆయన సెలవిస్తాడు. ఏది క్షయమైనది, ఏది అక్షయమైనది అనే మాటను మనం గ్రహిస్తే, పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతూ అపోస్తుడైన పౌలు చెప్పిన మాటలు మనము ఆయా సందర్భాల్లో మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం. కాబట్టి మనము అక్షయులమై ఉండాలి. మనం ఏ విధంగా ఉండాలో దేవుని యొక్క వాక్యమును బట్టి మనకు ఇక్కడ దైవ వాక్యము ప్రతిసారి మనలను హెచ్చరిస్తూ మనలను బలపరుస్తున్నది. రెండవది ఏంటి? నిర్మలమైనది. దేవుని యొక్క వాక్యం ఏ విధంగా ఉంటుందండి? నిర్మలంగా ఉంటుంది. అటువంటి నిర్మలమైనటువంటి వాక్యాన్ని మనము మన యొక్క జీవితంలో మనము దానిని అంగీకరించి స్వీకరించి దాని ప్రకారము జీవించాలి అని హెచ్చరిస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైనదైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడెవడనో దానిలోనికి ప్రవేశింపడు. అంటే ఇక్కడ ఏది నిర్మలమైనదో ఇక్కడ భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎవరు నిర్మలమైనటువంటి వారు? ఎవరు? అక్షయులు ఎవరు? చూడండి, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. 9:25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చూడండి, క్షయమయ్యేది అక్షయమయ్యేది ఏంటో వాటి యొక్క వ్యత్యాసాలను
ఇక్కడ పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనములో ఆయన మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఈ లోకములో అక్షయులుగా ఉండాలి. క్షయమైపోయేటువంటి ఈ యొక్క గుడారము, శిథిలమైపోయేటువంటి గుడారం అంటే ఇది క్షయమైపోయేది. దానినే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన సెలవిస్తున్నాడు. మానవుని యొక్క దేహము దేనితో పోల్చాడంటే శిథిలమైపోయేటువంటి గుడారముతో పోల్చాడు. అలాగే ఈ క్షయమైనటువంటిది అక్షయతను ధరించుకోవాలి. ఈ అక్షయతను మనకిచ్చింది ఎవరంటే ఈ క్షయమయ్యేటువంటి శరీరానికి అక్షయతను ఇచ్చినటువంటి దేవుడు, ఇచ్చినటువంటి వారు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని మరణములో నుండి సజీవుడుగా లేపుట ద్వారా మనము ఈనాడు ప్రభునందు ప్రియులారా మనము అక్షయులుగా ఉంటున్నాము. మూడవది ఏంటంటే వాడబారనిది. మన జీవితాలు ఏ విధముగా ఉండాలి? వాడబారని జీవితములుగా ఉండాలి. చూడండి, ఇక్కడే మనం మరొక వచనాన్ని చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములోని 4వ వచనములో పేతురు భక్తుడు అంటున్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. అంటే మన ప్రధాన కాపరి అయిన యేసు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? మనము ఎపిఫానియా కాలాన్ని మనం జరుపుకుంటాము. ఇప్పుడు ప్రతి సంవత్సరము జనవరి నెల 6వ తారీఖున ఎపిఫానియా దినముగా మనము జరుపుకుంటాం, జ్ఞాపకము చేసుకుంటాం. కారణం ఏంటంటే ఆ దినాన దేవుడు తన్ను తాను అన్య జనులకు బయలుపరుచుకున్నాడు కాబట్టి దానిని ఎపిఫానియా అన్నారు. గాడ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు జెంటైల్స్. అన్యులుగా ఉన్నటువంటి వారికి తన్ను తాను ఆయన బయలుపరుచుకున్నాడు. ఎవరు ఈ జెంటైల్స్ అంటే జ్ఞానులకు ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి దానిని ఎపిఫానియా రోజుగా మనము జ్ఞాపకము చేసుకుంటాం. రెండవసారి ఎప్పుడు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడంటే తాను మరణము నుండి లేచిన 3వ దినమున, అప్పటి నుంచి ఆరోహణము అయ్యేలోపు అంటే మృత్యుంజయుడై లేచిన యేసు ప్రభువారు 40 దినాలు పగులు ఈ భూమి మీద ఉన్నాడు. కాబట్టి ఎన్నిసార్లు తన శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు? 11 సార్ల పైన ఆయన తను తాను తన శిష్యులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ సమయంలోనే ఎవరైతే క్రైస్తవులని హింసించి చంపుతూ బెదిరిస్తూ ఉన్నటువంటి ఒక కఠినాత్ముడు సౌలు, పౌలుగా మారినటువంటి సౌలుకి ప్రభువు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దమస్కు మార్గమున మిట్ట మధ్యాహ్నమున ఆయన వెళుతూ ఉంటే ఆయన అక్కడ తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రత్యక్షతలను మనము గమనించి చూసినట్లయితే ప్రభునందు ప్రియులారి, ఇక్కడ దైవ వాక్యమును బట్టి మనం చదువుకొని జ్ఞాపకము చేసుకున్నటువంటి మాటలను ఇక్కడ వాడబారని మహిమ కిరీటమును మనమందరము కూడా పొందుకోవాలి. ఆ వాడబారని కిరీటము అంటే ఏంటంటే అక్షయమైనటువంటి కిరీటాన్ని గురించే ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇది వాడబారని కిరీటము అని అంటున్నాడు. అదే మనం ఇక్కడ చదువుకున్న మొదటి అధ్యాయంలోని 3-4 వచనములో క్షయమైనది అక్షయతను ధరించుకోవాలని పౌలు ఏదైతే కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడో వాటిని ఇక్కడ పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనములో చెప్పుతూ అంటున్నాడంటే మనము అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైనా స్వాస్యము మనకు కలగాలి అంటే దేని ద్వారా కలిగిందంటే స్వాస్యం మనకు ఏ విధంగా లభించిందంటే కేవలము ఆయన యొక్క కనికరము చొప్పుననే. దేవుని యొక్క అపారమైన కనికరము, ఆయన యందు విశ్వాసముంచు వారందరికీ కూడా దేవుడు తన ప్రత్యక్షత మూలంగా వారిని అనుగ్రహించి కాపాడి మనలను మరలా జన్మింపచేశాడు. నాశనం అవుతున్నటువంటి మన యొక్క జీవితాల్లో వెలుగుని నింపడం కోసం మన క్షయులైనటువంటి మనలను
అక్షయతలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రికలోని 3వ వచనంలో మనము చదువుకుంటున్నటువంటి సత్యమును బట్టి ఎవరు ఎందుకు స్తుతింపబడాలి అంటే, మరి పరలోక సంబంధమైనటువంటి విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టే దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండునుగాక. ప్రభుల ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండునుగాక. ఎందుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, దేవుని కృప మానవుల పట్ల, మానవులు అందరూ కాదు, ఎందరైతే ఆయనను తమ రక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొంది పశ్చాత్తాపముతో నూతన జీవితమును ప్రారంభిస్తారు, ఎవరి పాపములైతే క్షమింపబడ్డాయో వారందరి విషయమును బట్టి మరి దేవుడు మనకు ఆత్మ సంబంధమైన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేస్తున్నాడు. కనుక 4వ వచనములో ఏమంటున్నాడంటే, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. అంటే ఇక్కడ మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపామహిమ కీర్తి ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప కృప ఏదైతే ఉందో దానిని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 35వ వచనములో ఇక్కడ ప్రభువు ఏమని సెలవిస్తున్నాడో మనం చూద్దాం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి కుమారుని ప్రేమించాడు కాబట్టి కుమారుడికి సర్వ అధికారమునిచ్చాడు, కుమారుడికి సర్వ వైభవాన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే, ఆయన తండ్రి తన కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి కుమారుని ప్రేమించడం ఎందుకు? తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి నరావతారిగా పంపించాడంటే ప్రేమ ఉన్నది కాబట్టే పంపించాడు. ఈ లోకంలో ఎవరు చెయ్యనిది, ఎవరు నెరవేర్చినటువంటి ఒక గొప్ప యాగాన్ని తన కుమారుడు చేయడం కోసము కుమారుడికి ఆయన ఒక తర్బీతునిచ్చాడు. ఆయన సమక్షంలో ఉన్నప్పుడు సిద్ధపరిచాడు. అపరిపూర్ణుడుగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించలేదు. ఆయన పరిపూర్ణుడుగా ఈ లోకానికి ఆయన పంపించాడు. కాబట్టి తండ్రి తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి సర్వాధికారం ఆయనకి ఇచ్చాడు. ఏంటి? అందరినీ దీవించడానికి అధికారం ఇచ్చాడు. అందరి పాపములు క్షమించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారునికి అధికారం ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభువారిని అడ్డగించినప్పుడు, ఏ అధికారము మూలంగా నీవు ఈ కార్యములో చేయుచున్నావు? పాపములు క్షమించడానికి నువ్వెవడు? పాపములు క్షమించేది దేవుడు ఒక్కడే కదా అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రితో ఎటువంటి సంబంధాన్ని ఆయన కలిగి ఉన్నాడో ఆనాడు శాస్త్రులకు, పరిసయ్యులకు చాలా చక్కగా చెప్పినప్పటికీ కూడా శాస్త్రులు, పరిసయ్యులు యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా వాళ్ళు అంగీకరించలేదు. దానిని కానీ పౌలు దాన్ని తెలుసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ప్రేమించాడు. ఆయనే ఈ లోకానికి అధికారంతో తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఆ తన కృపమహిమకు కీర్తి కలిగినట్లు, దేవుని కృపకు, దేవుని మహిమకు కీర్తి కలగడం కోసమే దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించి మనలందరినీ కూడా దేవునికి కుమారులుగా స్వీకరించడానికి, దేవునికి మనము కుమారులు అవ్వాలి అని అంటే, దేవునికి మనము కుమార్తెలు అవ్వాలి అంటే, దేవుని యొక్క పిల్లలము మనము అవ్వాలి అంటే ఆయన చెప్పిన మాటలు మనము వినాలి, ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి, వాటిలో మనము జీవించాలి. అదే మాట యేసయ్య శిష్యులతో అంటాడు,
మీ నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండినడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది అని అన్నాడు. నా యందు మీరు ఉండాలి, నా మాటలు మీ హృదయాల్లో ఉండాలి. అప్పుడు మీకు ఏది కావాలో అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. మీరు ఎంత ఫలిస్తే దేవునికి అంత మహిమ కలుగుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ పౌలు యేసయ్య చెప్పినటువంటి మాటలను ఇంత స్పష్టంగా ఇంత క్లియర్గా తెలియజేస్తూ చెప్పుతూ ఉన్నాడండి. దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి, నా ద్వారానే తప్ప ఎవడన్నా తండ్రి యొద్దకు రాడు. ఆ మాట సెలవిచ్చాడు యేసయ్య. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నారు ప్రభు? ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అని చెప్తూ ఏమన్నాడంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో మనం అంటుకుండా మనం ఏది కూడా చేయలేం మన యొక్క జీవితాల్లో. నాకు వేరుగా ఉండి, ఎవరిని గురించి ఈ మాట అన్నాడు? శిష్యులతో అన్నాడు. ఎవరితో అన్నాడండి? నాకు వేరుగా ఉండి, మీరు నా శిష్యులు కదా, మనము క్రైస్తవులం కదా, క్రీస్తు విరోధులుగా ఉండి ఈ లోకములో మనం ఏది కూడా చెయ్యలేము. యేసుక్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను అని అపోస్తుడైన పౌలు సెలవిచ్చాడు. క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వాళ్ళు నూతన సృష్టి కదా. ఇది సత్యమే. ఎందుకంటే మనము మన యొక్క పాత జీవితాన్ని మనం విడిచిపెట్టి ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో అప్పుడు మనకేమి కలుగుతుంది? రూపాంతరము కలుగుతుంది. ఏమి కలుగుతుందండి? రూపాంతరము మనము చెందుతాం. ఏ విధంగా మనము రూపాంతరము చెందాలో, రూపాంతర విషయాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి ప్రభు చెప్పిన మాటను మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకుంటే, పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి మనము మొదటి 2 వచనాలు చదువుకుంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందండి. మనస్సు మారి నూతనము అగుట ద్వారానే మనము రూపాంతరము పొందుతాం. రూపాంతరము చెందిన వారు ఏ విధముగా ఉంటుందో, ఆ కొండ మీద రాత్రి వేళ మోషే ఏలియాలు యేసుప్రభు వారితో మాట్లాడుతుండగా, మరి యేసుప్రభు వారు మరి పేతురు యాకోబు యోహాను ఎదుట రూపాంతరము చెందినప్పుడు ఆయన ముఖము ఏ విధంగా ప్రకాశిస్తుందో, ఆయన వస్త్రములు ఏ విధముగా దగదగా మెరిసిపోతూ కనబడ్డాయో వాళ్ళు దానికి ప్రత్యక్ష సాక్షులు. ఆయన ముఖము ప్రకాశించిందంట. సూర్యుని వెలుగు, రాత్రిపూట సూర్యుని వెలుగు వలె ఆయన ముఖము ప్రకాశించింది. ఈ శిష్యత్రయం అనబడినటువంటి ఈ యొక్క ముగ్గురు శిష్యులు పేతురు యాకోబు యోహానులు ఆ రాత్రిపూట చూచారు. కాబట్టి మనము కూడా రూపాంతరము చెందాలి. నూతన ఒకటి ద్వారా మనము కూడా రూపాంతరము చెందాలి అని మరి పౌలు ఈ ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలోని 4, 5, 6 వచనములో ఆయన తెలియజేస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుని కుమారులుగా మనమందరము కూడా అంగీకరింపబడాలి. విశ్వాసులుగా మనం అందరము కూడా అంగీకరింపబడాలి. దేవుడు ఎందుకన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాటను మీరు వినండి. ఒకసారి కాదు, 2 సార్లు ఆకాశము నుంచి స్వరము
వినపడింది. మొదటిసారి యేసు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆకాశము తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురము రూపములో ఆయన మీదకి వ్రాలింది. అప్పుడు ఈ యొక్క శబ్దము వినపడింది. రెండవది, ఆ రాత్రిపూట ఆయన రూపాంతరము చెందినప్పుడు కూడా పేతురు, యాకోబు, యోహానులు ఈ యొక్క మాటను విన్నారు. నీవు నా ప్రియ కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అని అన్నాడు. ఎక్కడ? కీర్తనల గ్రంథము 2వ అధ్యాయములో. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మనం గమనించాలి, మనము దేవుని కుమారులుగా స్వీకరింపబడాలి అని అంటే, దేవుని కుమారులుగా స్వీకరింపబడడానికి మనం ఈ లోకములో ఏది విడిచిపెట్టాలి, ఏది వదులుకోవాలో ఒక్కసారి చూద్దాం. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14, 15 వచనాలను మనము చదువుకుందాము. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులంట. మనము దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడాలి, దుష్టాత్మచేత కాదు, అపవిత్రాత్మల చేత మనము నడిపింపబడకూడదు. దేవుని యొక్క ఆత్మచేత మనమందరము కూడా నడిపింపబడాలి. దేవుని యొక్క ఆత్మ మనలందరినీ కూడా నడిపించాలి. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము నాయన, తండ్రి అని మొరపెట్టుచున్నాము. దాస్యపు ఆత్మ కాదు, దత్తపుత్రాత్మ. యేసుక్రీస్తు మనందరినీ కూడా దత్తత తీసుకున్నాడు. ఆయన తన రక్త ప్రోక్షణ ద్వారా, వెలకట్టలేని అమూల్యమైన రక్తము ద్వారా ఆయన మనందరినీ కూడా దత్తత తీసుకున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు వెలపెట్టి కొనబడిన వారు కనుక దీవించండి. సో మనము దేవునికి దత్తపుత్రులము, దేవుని కుమారులకు ఎప్పుడైతే దత్తపుత్రులం అవుతామో, యేసుక్రీస్తునందు మనము ఆయన దేవుని కుమారులం అవుతాం. కనుక మనం యేసుక్రీస్తును ఎందుకు అంగీకరించాలి, ఎప్పుడు అంగీకరించాలి, ఎట్లా అంగీకరించాలి? యేసయ్యను, దేవుని కుమారుని మన రక్షకునిగా మనము అంగీకరిస్తే మన జీవితాల్లో మనకు కలిగేటువంటి భాగ్యము ఏంటి అనే విషయాలను మనం ఈ యొక్క అధ్యాయములో మనము గమనిస్తున్నాం. కనుక ఇక్కడ పౌలు చెప్పుతున్న యొక్క మాటలను బట్టి, దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరింపబడుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడంట. ఎప్పుడు? ముందుగానే నిర్ణయించుకున్నాడనమాట. దానిని మనము అదే పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30-31 వచనములో అక్కడ మరి ఏ విధంగా దేవుడు మనలను ముందుగా నిర్ణయించుకున్నాడో, ఏ విధంగా మనల్ని ఆయన ముందుగా ఎన్నుకున్నాడో అక్కడ పౌలు ఆ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన సెలవిస్తున్నాడు. ఏంటి? 29వ వచనం చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడొకనట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకై వారిని ముందుగా నిర్ణయించెను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని నీతిమంతులుగా పిలిచెనో ఎవరిని నీతిమంతులుగా పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను అనేది మనము ఇక్కడ ఈ విషయంలో ఈ పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోని 4, 5, 6 వచనాలు, ఈ 3 వచనాలు కూడా కలిపి వ్రాయబడి ఉన్నాయి, విడదీసి వ్రాయబడలేదు. కుమారులుగా స్వీకరించటకై ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. మనలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన కోసం ఆయన నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను దేని చేత అండి? ప్రేమ చేత. ప్రేమ లేకుండా కాదు. అందుకని అన్నాడు, వాక్యము చెప్పుతుంది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఇందులో దేవుని ప్రేమ కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తుని మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. అందుకనే మనము వెలపెట్టి కొనబడినటువంటి వారము. మనము దత్తపుత్రాత్మను మనము పొందుకోవాలి. అంతేకాని అపవిత్రాత్మ మనలో ఎవరిలో కూడా ఉండకూడదు అని తెలుసుకొని ఈ యొక్క వాక్యముతో మనలను మనము బలపరుచుకొని మనము దేవునికి కుమారులుగా పిలువబడాలి అంటే ఆయనకంటే ముందు ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను ఒప్పుకొని దానిని స్వీకరించినట్లయితే మనము ఎవరు దేవుని కుమారులుగా పిలువబడతారో చదువుకున్న వాక్యములు ఎరిగి ఉన్నాం. కాబట్టి మనమందరము దేవుని పిల్లలమై ఉండడానికి, ఆ ఒక్క తండ్రిని మనమందరం కూడా కలిగి ఉండడానికి దైవకృప సదా మనకందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక.